యాక్షన్. రామ్ గోపాల్ వర్మ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ కి శివ లాంటి ఒక గొప్ప చిత్రం అందించి ఎంట్రీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలు తీసి బాలీవుడ్ కి రూట్ మార్చిన రామ్ గోపాల్ వర్మ మళ్లీ రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తరువాత పలు సినిమాలు తీసి సరైన హిట్ రాకపోవడంతో నిత్యం సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తున్నాడు వర్మ. తాజాగా ట్వీట్స్ తో సెన్సేషన్ సృష్టించడం అనే ఫార్మాట్ ని వర్మ ఏ యాంగిల్లోనూ వదిలిపెట్టడం లేదు. సందర్భం దొరికితే చాలు ట్వీట్ పంచులు పడిపోతున్నాయి. ఏ టాపిక్ పై అయినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ట్వీట్స్ పెడుతూ ఫాలోయర్స్ కు వినోదాన్ని, తనకు వివాదాలను తెచ్చుకోవడం వర్మకు బాగా అలవాటైపోయింది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలకు గాను యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ అప్రతిహత విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్, గోవాలను పోగొట్టుకున్న చిన్న రాష్ట్రాలు కావడంతో వాటి ఫలితం కేంద్రంపై అంతగా ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ రాజకీయాలపై వర్మ దృష్టి పడింది. శ్రీరాముడి కంటే నరేంద్ర మోదీనే చాలా ఎక్కువ శక్తివంతుడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాముడి కాలంలో బతకలేదు, అలాగే నరేంద్ర మోదీ అయోధ్యలో బతకడాన్ని బాగా ఇష్టపడుతున్నా అని ట్వీట్ చేశాడు వర్మ. అమెరికా ఎలక్షన్స్ పై ట్రంప్ పైనే వెటకారం ట్వీట్స్ పెట్టే వర్మ లోకల్ పాలిటిక్స్ పై ట్వీట్ పెట్టడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఈసారి శ్రీరాముడిని లాగడమే అసలైన పాయింట్. 4 రోజుల క్రితం ఉమెన్స్ డేకి పెట్టిన సన్నీ లియోన్ ట్వీట్స్ పై సారీ చెప్పినా ఇంకా వివాదం చల్లారలేదు. ఇప్పుడు రాముడిపై ట్వీట్స్ ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.